నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ఇస్లావతి యాదమ్మ వెంకటేష్ కారు గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి పార్టీ విధానాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తామని చెప్పారు. 5వ వార్డు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. యాదమ్మ ఎవరో కాదు, మా అక్క 5వ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అందరు మీ ఆశీస్సులు ఉండాలి. మీ ఓటు వేసి, అమూల్యమైన ఓటు వేసి మా యాదమ్మని, మా వెంకట్ బావని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ 10 సంవత్సరాల నుంచి మనకి ఏమేం చేసిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తుందో కూడా, వేరే గవర్నమెంట్ వచ్చి మనకి ఏమేమి అభివృద్ధి చేస్తుందో కూడా మనకు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన బీఆర్ఎస్ మళ్ళీ ముందుకు రావాలని కోరుతూ చెప్తున్నాం. నా పేరు యాదమ్మ, 5వ నంబర్ వార్డు బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. అందరు ఓటేసి నాకు గెలిపియండి. ఇక్కడ మనం ప్రచారం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీదేవి గారు, అదేవిధంగా 5వ వార్డు అభ్యర్థి యాదమ్మ గారు, అదేవిధంగా మన తోటి కార్యకర్తలు అందరి కలిసి ఎందుకు కష్టపడుతున్నాం అంటే, మనము 10 ఏళ్ల నుంచి కేసీఆర్ పాలన బాగా చూసినాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వచ్చి. మనకు ఒక కరెంటు చక్కగా ఉంటలేదు, నీళ్లు చక్కగా ఉంటలేవు, మనకు రైతు బంధు వేస్తలేడు. అదేవిధంగా పింఛన్లు మోసం పూర్తిగా కాంగ్రెస్ మన నాగం చేసింది. కాబట్టి ఇప్పుడైనా మన మున్సిపాలిటీలో మన అభ్యర్థులను గెలిపించుకొని, మన చైర్మన్ చేపించుకొని, మనం అందరము మన మున్సిపాలిటీ గెలిస్తేనే రేపు పొద్దుగాల మళ్ళీ మనం వచ్చేది మనదే ప్రభుత్వం. కాబట్టి మనకు ఫండ్స్ వస్తాయి, మన కేసీఆర్ వస్తాడు, మన మల్లన్న వస్తాడు. అదేవిధంగా అందరికీ అభివృద్ధి జరుగుతాయని కోరుకుంటూ, ఇదే ఇప్పుడు మనం అన్ని రోడ్లు మన సార్ వేసిన రోడ్లే. కాబట్టి అదేవిధంగా రేపు రాబోయే దినంలో గల్లీ గల్లీకి ఇంకేమైనా రోడ్లు అవసరం ఉన్నా, ఇంకా మోడీలు అవసరం ఉన్నా, ఏమైనా మన సార్ నిలబడి చేస్తాడు. అదేవిధంగా మన చైర్మన్ గారితో చేపించుకుందాం. మన చైర్మన్ గారు ఎవరో కాదు, మన గణపురము ఆడపిల్ల. కాబట్టి ఆమె ఎక్కడున్నా మన ఊరు ఆమెలే, మన అభ్యర్థి కూడా గణపురమే. కాబట్టి ఈమె గెలిస్తే ఆమె గెలిస్తే ఇద్దరు కలిసి గెలిచి మన గణపురాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఇంత ఇప్పుడు ఉన్నాయి సమస్యలు అంటే, ఇప్పుడు ఏముందంటే ఎన్ని చెప్తారు. పబ్లిక్ ప్రతి సీటీ కెమెరాలు వస్తారు, సిటీ కెమెరాలు ఖరాబ్ అయిపోయినాయి. ఈ రోడ్లు కొన్ని అన్ని మంచిగా ఉన్నాయి, కానీ కొన్ని గల్లీలలో లేవు, కొన్ని మోరీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమి గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అయింది, కానీ ఏ రోజు ఒక పని కూడా మొదలు పెట్టలే, ఒక పైపు కూడా వేయలే. ఏడున్న గొంగ ఆనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం గెలిస్తే అవన్నీ పనులు, పాత పనులు కానీ ఉన్నాయి, కానీ మనం రన్నింగ్ల పనులు కూడా మనం చేయించుకోవడానికి అధికారం ఉంది. కాబట్టి మనం గెలిస్తేనే వస్తుంది, అని గెలవకపోతే మనం మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు ఇట్లనే ఇంకా పోతూనే ఉంటాం. కాబట్టి మనం మున్సిపాలిటీ గెలిపించుకొని మనం మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం.